యోవాను 4వ అధ్యాయము 16వ వచనం నుండి మరి 17 వచనాల వరకు మరి మనం చదవబోతున్నాం. యేసు, ఉమ్, నీవు వెళ్ళి ఉమ్, నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఉమ్, ఆ స్త్రీ, ఉమ్, నాకు పెనిమిటి లేడనగా, ఉమ్, యేసు ఆమెతో, ఉమ్, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. ఉమ్, నీకు 5 పెనిమిట్లుండిరి, ఉమ్, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, ఉమ్, సత్యమే చెప్పితివనెను. ఉమ్, అప్పుడు ఆ స్త్రీ, ఉమ్, అయా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఉమ్. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఒక స్త్రీని, ఆయన సమరయ స్త్రీని ఆయన ఎదుర్కొంటున్నాడు. మరి ఎదుర్కొన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఇమీడియట్గా ఒక ప్రవచన రీతిగా ఒకటి ఆయన తెలియచేస్తున్నాడు. ఏమని ఆయన తెలియచేస్తున్నాడంటే, అమ్మ, నీకు దీనికన్నా ముందు 5 పురుషులు ఉన్నారు, కానీ ఇప్పుడు నువ్వు నివసిస్తున్న ఆ యొక్క వ్యక్తి నీ యొక్క భర్త కాదు. వెంటనే ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, అబ్బా, నా జీవితం ఎవరికి తెలియదు, కానీ ఎక్కడి నుంచో ఈ మనిషి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడో ఒక ప్రవచనాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. వెంటనే ఆ స్త్రీ కూడా ఏమని అంటుంది, అయ్యా నువ్వు గొప్ప ప్రవక్తవి, మరి నా జీవితం అన్నింటినీ కూడా నువ్వు చెప్పేశావు, నా గతము అన్నింటినీ కూడా నువ్వు చెప్పేశావు అని చెప్పేసి ఆ స్త్రీ తెలియజేస్తుంది. దీంట్లో మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. అక్కడ ఏం జరిగిందంటే, ఫిజికల్గా ఏం జరిగిందో మన స్పిరిచువల్ వరల్డ్లో కూడా, అంటే ఆత్మీయ లోకంలో కూడా ఏమవుతుందంటే అది రిజిస్టర్ అది అవుతుంది. అంటే మీరు ఈ భూలోకంలో ఏ ఒక్క ఫిజికల్ యాక్షన్ మీరు చేసినా అక్కడ పరలోకంలో అక్కడ రికార్డ్ అవుతుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మీరు ఈ భూలోకంలో ఏ మంచి కార్యము మీరు చేసినా, ఏ చెడ్డ కార్యము మీరు చేసినా కూడా ఏమవుతుందంటే అది స్పిరిచువల్గా అది ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనము ఏది ఈ భూలోకంలో ఫిజికల్గా ఏది చేసినా ఏమవుతుందంటే మన యొక్క ఆత్మలో కూడా ఏమవుతుందంటే వెయిట్ పడుతుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఎస్. అలాగే మన ఆత్మలో మనం చేసే కార్యాల వల్ల ఏమవుతుందంటే మన యొక్క శరీరముపై కూడా ఆ యొక్క ప్రభావాలు పడతాయి. రెండు కూడా ఇంటర్లింక్డ్. ఒక్కటి ముడితే ఇంకోటి ఎఫెక్ట్ అవుతుంది, ఇంకోటిని మనం ముడితే ఇంకోటి ఎఫెక్ట్ అవుతుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అంటే ప్రభు ఈరోజు ఆయన ఏమని ఆయన మనకు తెలియజేస్తున్నాడంటే, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఫిజికల్లీ విల్ హ్యావ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ స్పిరిచువల్లీ. వాట్ ఎవర్ ఈజ్ ఎఫెక్టెడ్ స్పిరిచువల్లీ విల్ ఆల్సో ఎఫెక్ట్ ఫిజికల్లీ. అంటే మన శారీరకంగా కూడా మనం ఎఫెక్ట్ అవుతాం ఎప్పుడు స్పిరిచువల్గా మనం ఏదైనా మార్చినప్పుడు కదా. సో అందుకే మనం ఈ ప్రవచనాలన్నింటినీ కూడా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈ ప్రవచనాలంతా కూడా ఎలా మనుషులు వాళ్ళు చెప్పగలుగుతున్నారు, ఎలా వారు చెప్పగలుగుతున్నారంటే కొందరు ప్రవక్తలు వారు ఉంటారు. మీరు విన్నట్లయితే వారు మొత్తం గతం అంటే మీ పాస్ట్ మొత్తం కూడా వారు చెప్పేస్తారన్నమాట. అది మాత్రం చెప్పరు, ఇంకా భవిష్యత్తులో ఏమవుతుందో అది కూడా వారు చెప్పగలుగుతారు. ఎలా తెలుసా? ఎందుకంటే రెండు కూడా ఇంటర్లింక్డ్. అందుకే బైబిల్లో గొప్ప గొప్ప ప్రవక్తలను మనం చూడగలుగుతున్నాం. వారు ఏం చెప్పగలుగుతారంటే ఫిజికల్లో ఏమైందో వారు చెప్పగలుగుతారు, మరి స్పిరిచువల్ రిలంలో ఏం రికార్డ్ అయిందో, అంటే దేవుడు ఏం ఆశించాడో ఆయన యొక్క ఆత్మలో దాన్ని వారు చెప్పటమే ప్రవచనము కదండి. నతానియేలు వారికి జీవితంలో కూడా మనం చూడగలుగుతాం. ఏమవుతుంది? ఆయన ఎక్కడనో చెట్టు కింద ఉంటాడు, వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు దాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. వెంటనే ఆయన ఏమంటాడు, అరే బాబు, నాజరతు పట్టణం నుంచి ఏది కూడా గొప్పది రాదనుకున్నా ఈ వ్యక్తి నాజరతు పట్టణం నుండి వచ్చి నేను చేసిన కార్యాలన్నింటినీ కూడా ఆయన చెప్తుండ్రా బాబు అని చెప్పేసి ఆయన ఏమని ఆయన ఒప్పుకున్నాడంటే ఈయన మెస్సయ్యా అని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు నేను మీకేం చెప్పాలి నేను ఆశపడుతున్నానంటే,
వాట్ ఎవర్ యు డూ ఫిజికల్లీ విల్ ఎఫెక్ట్ యువర్ స్పిరిచువల్ రెలమ్, అండ్ వాట్ ఎవర్ యు డూ స్పిరిచువల్లీ అంటే ఆత్మీయంగా మీరు చేసే ప్రతి ఒక్క కార్యము కూడా మీ యొక్క ఫిజికల్ అంటే మీ యొక్క శరీరంలో కానీ మీ యొక్క జీవితంలో కానీ అది అవ్వటం స్టార్ట్ అవుతుంది. అందుకే హన్నా వారి యొక్క జీవితంలో కూడా దీన్ని మనం చూడగలుగుతాం. ఆమె ఏం చేసిందంటే ప్రభు యొక్క ఆలయానికి ఆమె వచ్చింది. ఆలయానికి రావటం మాత్రమే కాదు, ఆమె ఏం చేసిందంటే ప్రభు యొక్క సన్నిధిలో ఏడిచింది. ఆమె యొక్క బాధలంతా ప్రభు యొక్క సన్నిధిలో ఆమె వదిలిపెట్టింది. కానీ మనం ఏం చూస్తున్నామంటే శారీరకంగా ఆమె ఆలయానికి వచ్చినా ఆమె చేసిన మనం ఏం చూస్తున్నామంటే ఆమె యొక్క పరిస్థితి అంతా కూడా అక్కడ మారింది. అంటే ఆమె ప్రార్థించటం ద్వారా ఆమె యొక్క శరీరంలో కానీ ఆమె యొక్క జీవితంలో కానీ ఆమె అద్భుతం చూడటం ప్రారంభించింది. హల్లెలూయా. అంటే సమూయేలు ప్రవక్త మాత్రమే కాదు, ఇంకా కొన్ని బిడ్డలను కూడా ప్రభు ఇచ్చి ఆయన దీవించాడు. నా మినిస్ట్రీ స్టార్టింగ్లో నేను ఏం చెప్పాలి, మినిస్ట్రీకి నేను వచ్చే ముందు లేకుంటే ప్రభు యొక్క చిత్తము నా పట్ల అంటే సేవ చేసే దాంట్లో కూడా ఉంది అని నేను తెలుసుకున్నప్పుడు, అంటే అమ్మగారు నన్ను ఎప్పుడు ప్రవచన రీతిగా నన్ను పిలిచారో అప్పుడు నేను నా జీవితాన్ని ప్రభుకి ఇచ్చాను. మరి చేయాలనే ఆ ఆశ నాలో కలిగింది. కానీ అప్పుడు నా వయసు చాలా చిన్నదండి, ఒక 17 years 18 years మాత్రమే ఉన్నానన్నమాట. వెంటనే నాకు ఒక ప్రశ్న నాలో వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా? ప్రవచనంతో పిలిచింది మా అమ్మ పిలిచింది, సేవకు మా అమ్మ పిలిచింది. కానీ అమ్మ పిలిచింది ఓకే, బాగానే ఉంది. కానీ నేనంటే ఎవ్వరని తెలియని వ్యక్తి ఒకవేళ నాకు కన్ఫర్మేషన్ ఇస్తే ఎంత బాగుంటుందని చెప్పేసి ఒకసారి ప్రార్థిస్తూ ఉన్నాను అన్నమాట. అంటే అప్పుడు చాలా చిన్న వయస్సు. సో ప్రభు యొక్క సన్నిధిలో అడుగుతున్నా, ప్రభువా నిజంగా నువ్వే పిలిచావా లేకుంటే మరి ఈ మార్గంలో వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ప్రభు దగ్గర అడుగుతూనే ఉన్నాను అన్నమాట. వెంటనే ఒకసారి నా ఫ్రెండ్ ఒంగోలుకి ఆయన పిలిచాడు, అంటే యూత్కి మినిస్టర్ చేయడానికి నన్ను పిలిచాడు అనమాట. ఫస్ట్ టైం నా జీవితంలో ఒక యూత్ మీటింగ్కి నేను వెళ్తున్నాను, యూత్కి మరి ప్రసంగం చెప్పడానికి వెళ్తున్నాను. సో ఆ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే ఒక 10 దైవజనులను పిలిచాడు అనమాట. గొప్ప గొప్ప దైవజనులు ఆయన పిలిచాడు. దాంట్లో ఒక వ్యక్తి నార్త్ ఇండియాకి చెందిన ఒక వ్యక్తి అన్నమాట. ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో జడ్సన్ అబ్రహం గారు అంటే, ప్రీతా జడ్సన్ గారు అంటే అందరికీ తెలుసు. కానీ నార్త్లో ఉన్న వ్యక్తికి ఏది కూడా తెలియదు అన్నమాట. సో ఆ దైవజనుని కూడా వారు ఆహ్వానించారు. ఆయన మంచిగా వాక్యం చెప్పేశాడు, బాగానే ఆయన బోధించాడు, అంతా అయిపోయింది. మీటింగ్ అంతా కూడా అయిపోతుంది అన్నమాట. అప్పుడు కరెక్ట్గా మీటింగ్ అయిపోయే టైంలో ఆ వ్యక్తి ఏం చెప్పాలి, స్టేజ్ నుంచి మీటింగ్ ముగించుకొని ఆయన బయటికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు వెంటనే నన్ను ఇలా పిలిచాడు అన్నమాట. నేను అనుకున్నాను, నన్ను ఎందుకురా బాబు పిలుస్తున్నాడు, మీటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది, మనల్ని ఎందుకురా బాబు పిలుస్తున్నాడు అని చెప్పేసి చూస్తుండేసరికి వెంటనే నన్ను పిలిచి ఆయన ఏమన్నాడంటే, ప్రభు నిన్ను సేవకు ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ప్రభు నిన్ను సేవకు ఎన్నుకున్నాడు. ఇది చెప్పిన వెంటనే నా గుండెలో ఫస్ట్ ఒక సంతోషం ఏమొచ్చింది తెలుసా? మనము ఆత్మీయంగా మనం ప్రార్థించే వాటన్నిటిలో కూడా, ఆత్మలో మనం ప్రభు దగ్గర అడిగే వాటన్నిటికి కూడా మనకి భూలోకంలో మనకు సొల్యూషన్ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? సో ఈరోజు ప్రభు మీ దగ్గర ఆయన ఏమంటున్నాడంటే, మీ యొక్క జీవితం మారాలంటే, మీ యొక్క జీవితంలో కొన్ని కార్యాల్లో మీకు జయం రావాలంటే, మీ శరీరము కన్నా మీ ఆత్మ బలము కలిగిందిగా అది ఉండాలి. ఒకవేళ మీ యొక్క శరీరము మీ యొక్క ఆత్మ కన్నా బలముగా ఉంటే, ఆత్మకార్యాలు తీసుకొచ్చే జయాన్ని మీ యొక్క జీవితంలో మీరు చూడలేరు. ఈరోజు మన యొక్క జీవితంలో మనము జయము మనం చూడాలంటే మన యొక్క ఆత్మ బలముగా అది ఉండాలి. దేనికన్నా బలంగా ఉండాలి? మన ఆర్థిక స్థితి కన్నా బలంగా ఉండాలి, మన అనారోగ్యము కన్నా బలంగా ఉండాలి,
మనం వెళ్ళే కష్టాల కన్నా మన ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి. లేకుంటే మనం చేసే వాటన్నిటిలో మనం ఏం చూడగలగాలంటే మన యొక్క ఆత్మ సిద్ధంగా ఉందా లేదా అని మనం చూడటం ప్రారంభించాలి. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలయ యేసయ్యా.